గవర్నర్లుగా పనిచేస్తున్న వారు ఆయా రాష్ట్రాలలో ఉండడం, మరొక రాష్ట్రానికి వెళ్ళడం అనేది సాధారణమైన విషయం. అలానే ఇప్పుడు కూడా గవర్నర్లకు స్థానచలనం అయితే కలిగింది. అయితే ఏ గవర్నర్లకి ఎక్కడ స్థానచలనం అయితే జరిగిందనే విషయం మీద మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వం అన్యూహంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామా దరిమిలా ఈ మార్పులు అయితే చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్గా ఉన్నటువంటి జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను నియమించడం జరిగింది. 2024 జూలై 31న తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు మారడం జరిగింది. ఇప్పుడు నియమించినటువంటి 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లో 5గురిని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయడం జరిగింది. ఒకరికి అదనపమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించారు. 3గురిని కొత్తగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మైనార్టీ వర్గానికి చెందిన బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని సయ్యద్ అటా హస్నైన్తో భర్తీ చేశారు. ఆనంద్ బోస్ రాజీనామాకు కోల్కతా పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కీలకమైన శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఆకస్మిక పరిణామం అయితే చోటు చేసుకోవాలి. ఇక మనం చూసినట్లయితే శివప్రతాప్ శుక్లా, ఈయన హిమాచల్ ప్రదేశ్ నుంచి తెలంగాణకు రావడం జరిగింది. జిష్ణుదేవ్ వర్మ, ఈయన తెలంగాణ నుంచి మహారాష్ట్రకు రావడం జరిగింది. ఆర్ఎన్ రవి చూస్తే ఈయన తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్కు రావడం జరిగింది. అండ్ కవీందర్ గుప్తా లద్దాఖ్ ప్రాంతం నుంచి అండ్ హిమాచల్ ప్రదేశ్కి రావడం జరిగింది. అండ్ ఢిల్లీ నుంచి అండ్ వినయ్ కుమార్ సక్సేనా లద్దాఖ్ ప్రాంతానికి రావడం జరిగింది. రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఈయన ప్రస్తుతం కేరళ ఉన్నటువంటి గవర్నర్, ఆయన తమిళనాడుకి రావడం జరుగుతుంది. అండ్ అదనపు బాధ్యతలు అప్పగించారు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మన ఛానల్లో చూసినట్లయితే కాంపిటేటివ్ పర్పస్గా చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్యమైనటువంటి కంటెంట్ అయితే ఉంది. మన ఛానల్లో సుమారుగా 200 పైగా వీడియోస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఒక యాప్ బేస్డ్గా, అదేవిధంగా కోచింగ్ అవసరం లేకుండా, యాప్ అవసరం లేకుండా మంచి కంటెంట్ అయితే ఉంది. మరి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్తో, మంచి కంటెంట్తో మీకు వీడియోస్ రూపొందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రానున్నటువంటి ఏదైతే ఉందో మరి జాబ్ క్యాలెండర్ అయితే ఉందో దాని దృష్ట్యా అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. మరి అంతా కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.